జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పఠిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో, వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని స్వయంగా మార్కండేయ మహర్షి మనకు అందించారు. ఈ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రంలో ఉన్నటువంటి మొదటి శ్లోకాన్ని మనం పరిశీలిస్తే, నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ. ఇది మొదటి శ్లోకం. ఈ మొదటి శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, విశ్వ చైతన్య శక్తి అయినటువంటి పరబ్రహ్మ స్వరూపం మొత్తం కూడా సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి వెంకటేశ్వర స్వామి వారి రూపంలో ఉంది. ప్రపత్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ అంటే అర్థం ఏంటంటే, అలాంటి విశ్వ చైతన్య శక్తికి సంకేతమైన పరబ్రహ్మస్వరూపమైన శక్తి మొత్తం కూడా వెంకటేశ్వర స్వామి రూపంలో ఒక కవచంలాగా నన్ను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండాలి అని ప్రార్థించడమే ఈ మొదటి శ్లోకంలో ఉన్న అర్థం. ఆ తర్వాత రెండో శ్లోకం ఏంటంటే, సహస్రశీర్ష పురుషో వెంకటేశ శిరోవతు ప్రాణేశ ప్రాణనిలయ ప్రాణం రక్షతు మేహరి. ఇది రెండో శ్లోకం. ఈ రెండో శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, సహస్రశీర్ష పురుషో వెంకటేశ శిరోవతు అంటే అర్థం ఏంటంటే, వెంకటేశ్వర స్వామి సహస్రశీర్ష పురుషు అంటే అందరి శిరస్సులలో బుద్ధిని ఏ విధంగా ప్రచోదనం చేస్తూ ఉంటాడో అదేవిధంగా నా శిరస్సులో ఉన్నటువంటి బుద్ధిని కూడా ప్రచోదనం చేయాలి అని అర్థం. ఇక్కడ శ్లోకంలో వెంకటేశ శిరోవతు అంటే అర్థం ఏంటంటే, శిరస్సులో ఉన్నటువంటి బుద్ధిని వెంకటేశ్వర స్వామి ఎల్లవేళలా ప్రచోదనం చేస్తూ ఉండాలి అని అర్థం. అలాగే ప్రాణేశ ప్రాణనిలయ ప్రాణం రక్షతు మే హరి అంటే అర్థం ఏంటంటే, శరీరం లోపల ప్రాణం ఉంటేనే శరీరానికి ఏదైనా శక్తి ఉంటుంది. ఆ ప్రాణాన్ని వెంకటేశ్వర స్వామి వారు రక్షించాలి అని ప్రార్థించడమే ఈ రెండో శ్లోకంలో ఉన్న అర్థం. ఆ తర్వాత మూడో శ్లోకం ఏంటంటే, ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు దేవదేవోత్తమ పాయాత్ దేహం మే వెంకటేశ్వర అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు అంటే ఆకాశరాజు కుమార్తె అయినటువంటి పద్మావతీదేవి వ్యూహలక్ష్మి రూపంలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి హృదయంలో ఉన్న పద్మావతీదేవి నా ఆత్మని కాపాడుతూ ఉండాలి, ఆత్మశక్తిని రక్షిస్తూ ఉండాలి. దేవదేవోత్తమ పాయాత్ దేహం మే వెంకటేశ్వర నా శరీరాన్ని వెంకటేశ్వర స్వామి ఎల్లవేళలా కాపాడుతూ ఉండాలి అని ప్రార్థించడమే మూడో శ్లోకంలో ఉన్న అర్థం. ఆ తర్వాత నాలుగో శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, సర్వత్ర సర్వకాలేషు మాంగాంబాజా నిరీశ్వర పాలయేన్ మామకం కర్మ సాఫల్యం నహ ప్రయచ్చతు అంటే అర్థం ఏంటంటే, సర్వత్ర సర్వకాలేషు మాంగాంబాజా నిరీశ్వర అంటే అలివేలు మంగమ్మ ఎప్పుడూ నేను చేసేటటువంటి ప్రతి కర్మలకు కూడా సాఫల్యం కలిగించుగాక. పాలయేన్ మామకం కర్మ సాఫల్యం నహ ప్రయచ్చతు నేను చేసే ప్రతి పని ప్రతి కర్మను కూడా ఆ అలివేలు మంగమ్మ ఎల్లవేళలా కాపాడుతూ ఉండాలి. ఆ కర్మలన్నీ దేహం వల్ల చేస్తున్నాం కాబట్టి ఆ దేహాన్ని వెంకటేశ్వర స్వామి కాపాడాలి అని ప్రార్థించడమే ఈ నాలుగో శ్లోకంలో ఉన్న అర్థం. ఆ తర్వాత ఐదో శ్లోకం ఆఖరి శ్లోకం ఫలశ్రుతి ఏంటంటే, ఏతత్ వజ్రకవచం అభేద్యం వెంకటేశ్వర సాయం ప్రాతః పఠే నిత్యం మృత్యుం తరతి నిర్భయ అంటే అభేద్యమైనటువంటి ఈ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని ఉదయము సాయంత్రము ఎవరైతే ఎల్లవేళలా భావం తెలుసుకుంటూ పఠిస్తూ ఉంటారో వాళ్ళకి అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. వాళ్ళ మీద ఎలాంటి చెడు శక్తులు చెడు భావనలు పనిచేయవు అని చెప్పడమే ఈ ఫలశ్రుతిలో ఉన్న అంతరార్థం. కాబట్టి శనివారం సందర్భంగా భావం తెలుసుకుంటూ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పఠించండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రాణాయామం చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో, ప్రాణాయామం వల్ల కలిగే ప్రయోజనాలేంటో, అలాగే సూర్య నమస్కారాలు ఆచరించడం వల్ల కలిగే సత్ఫలితాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. పీఠత్రయాల గురించి అడిగాడు ఎవడు? సురధుడు మార్కండేయ మహర్షిని అడిగాడు. అడగంది అమ్మైనా పెట్టదండి, గురువులైనా అడిగితే చెప్తారు, అడగకపోతే చెప్తారండి. సురధుడు
అనే చక్రవర్తి మహానుభావుడు మార్కండేయ మహర్షికి అన్నాడు, నీ వల్ల నేను చండీ చరిత్ర అంతా విన్నాను, నాకిప్పుడు నువ్వు చెప్పాల్సింది పీఠత్రయ రహస్యం చెప్పు అంటే చెప్తున్నాడు, నాయన అసలు ఎన్ని పీఠాలు ఉన్నాయో తెలుసా మనకి? విస్తీర్ణమైనటువంటి భూమండలమును మొత్తం మీద కలుపుకుంటే 64,000 పీఠాలు ఉన్నాయని చెప్పాడు. ఇక్కడ ఈ 64,000 పీఠాలు భారతదేశంలో మాత్రమే కాదండి, ప్రపంచమంతా ఉన్నాయని చెప్పారు ఇక్కడ. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి కొంతకాలం నుంచి ఇది ఈ దేశం అది ఆ దేశం విభజన జరుగుతోంది, కానీ భాగవత కాలంలో, భారత కాలంలో, రామాయణ కాలాల్లో ప్రపంచంలో అనేక దేశాలు అక్కడక్కడ ఉన్నటువంటి క్షేత్రాలు, తీర్థాల వర్ణన ఉంది. మొదట కామరాజపీఠం, దీనికే వాగ్భవ పీఠం అని పేరు. మంత్రం జపం చేసే వాళ్ళకి మొదటి కూటం అక్కడే ఉందని తెలియాలి. హయగ్రీవ స్వామి అక్కడ ప్రధానంగా అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క చోట ఒక్కొక్క మహాత్ములు ఉంటూ ఉంటారు. రెండవ పీఠం జాలంధరాక్షం ద్వితీయంతు మధ్యకూటం మనోభవం భృగుణా అభ్యర్చితం పీఠం జ్వాలాముఖ్యంతు తద్విధ. ఇది చెప్తున్నారు ఇక్కడ జాలంధర పీఠం. ఈ జాలంధర పీఠం అనేది ప్రధానమైనది. అది భృగు మహర్షి అక్కడ అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటారు. ఎక్కడ ఏ మహాత్ముడో తెలుసుకుంటున్నారు కదా, జాలంధర పీఠంలో భృగు మహర్షి. ఇక తర్వాత చెప్తున్నది పూర్ణగిరి పీఠం. ఈ పూర్ణగిరి పీఠం వద్ద ప్రధానంగా మనకి కొలవబడుతున్నటువంటి తల్లి జగదంబ. ఇవి ఎక్కడెక్కడున్నాయో ఆ క్షేత్రముల గురించి తర్వాత ప్రస్తావన చేద్దాం. కానీ ఇక్కడ పీఠత్రయంలో మాత్రం పూర్ణగిరి పీఠం అంతర్లీనంగా చెప్తూ ఓఢ్యాన పీఠాన్ని మూడుగా చెప్పారు ఇక్కడ. కనుక పూర్ణగిరి పీఠ స్థానం గురించి తర్వాత చర్చ చేద్దాం. ఇప్పుడు ఓఢ్యాన పీఠం గురించి చెప్తున్నాడు. ఓఢ్యానంతు తృతీయంతు పరాబీజ స్వరూపకం తత్పీఠం కామరూపే అస్తి వ్యాసేన ఉపాసితం సదా. ఓఢ్యాన పీఠంలో వ్యాస మహర్షి ఎప్పుడు ఉపాసన చేస్తూ ఉంటాడు. అలాగే పూర్ణగిరి పీఠంలో అనేక మంది సిద్ధపురుషులు ఉపాసన చేస్తుంటారు. ఆ పూర్ణగిరి పీఠం ఎక్కడో ప్రత్యేకంగా చెప్పుకుందాం. మొత్తానికి ఇప్పుడు ప్రధానంగా 4 పీఠాల్లో 3 గురించి మనం ప్రస్తావన చేసేటప్పుడు కామరాజ, జాలంధర, ఓఢ్యాన చెప్పి పూర్ణగిరి పీఠాన్ని కూడా ప్రస్తావన చేసుకుంటున్నాం. ఇప్పుడు మీరందరూ కూడా లలితాశాస్త్రం చదువుతారు కనుక శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్యధో భాగధారిణి అని చదువుతారు కదా. అమ్మవారి మంత్రంలో 3 భాగాలు ఉంటాయి. ఆ 3 భాగాలకి ఈ 3 పీఠాలకి అనుబంధం ఉంది. చూడండి ఎంత గొప్ప విషయాన్ని ప్రస్తావన చేశాడు ఇక్కడ. ప్రధానంగా ప్రథమ భాగం ఏదైతే ఉన్నదో మంత్రంలో, ఆ ప్రథమ భాగ సంబంధమైన క్షేత్రము కామరాజపీఠము అని చెప్పబడుతున్నది. ఆ పీఠమే ప్రధానంగా ఇప్పుడు మనం అనుకునే కామరాజు కూటము వేరు, కామరాజు పీఠము వేరు. ఇది వాగ్భవ కూట స్వరూపం. ఇక్కడ ఈ క్షేత్రంలో హయగ్రీవుడు ఉన్నారన్నారు కదా, ఆ క్షేత్రమే కాంచీపురం. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ కాంచీపురం కామరాజ పీఠము అని చెప్పబడుతున్నది. ఇక్కడ తర్వాత రెండవ పీఠం జలంధరం. ఈ జాలంధరం ఎక్కడ అంటే ఎవరి అభిప్రాయాలు వరకు ఉన్నాయండి. ఒకే పేరుతో కొన్ని శక్తి క్షేత్రాలు ఉంటూ ఉంటాయి. మనం దాంతో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, అవునా లేదా? ఇప్పుడు జాలంధరం అంటే ఏది? ఎందుకంటే జలంధరం జ్వాలాముఖం అని ఒక మాట అన్నాడు, కానీ జ్వాలాముఖియే జలంధర. జ్వాలాముఖి ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అదే జలంధర అని కొందరు అంటూ ఉంటారు. అంతేకాకుండా ఒంగోలుకు దగ్గరలో మున్నూరు అనే ప్రాంతం దగ్గర జ్వాలాముఖి ఆలయం ఉంది. అదే జలంధర పీఠం కూడా కొందరు అంటూ ఉంటారు ఆ పేరు కనబడగానే. కానీ ఇప్పటికీ జలంధర అనే పేరుతో, జలంధర్ అనే పేరుతో పంజాబ్లో ఒక ప్రాంతం ఉంది, అవునా లేదా? అది జలంధర పీఠం. ప్రధానంగా మనం భావించాలంటే జాలంధర పీఠం అది. అక్కడ భృగు మహర్షి ప్రధానంగా ఉంటాడు. ఈ తర్వాత పూర్ణగిరి పీఠం ఎక్కడుందో ఇప్పుడు చెప్తున్నాం. ఈ పూర్ణగిరి పీఠం ప్రధానంగా బదరీ కేదార్ సమీపంలో ఉందండి పూర్ణగిరి పీఠం. ఇక్కడ అన్నపూర్ణ రూపంతో అమ్మవారు భాషిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా పూర్ణగిరి పీఠం అక్కడ ఉన్నది. ఓఢ్యాన పీఠం. ఈ ఓఢ్యాన పీఠం ఏది అంటే అస్సాంలో ఉన్నటువంటి గౌహతి దగ్గరున్న కామరూప క్షేత్రము. దానికి కామగిరి అని కూడా వ్యవహారం ఉంది. కామాక్ష పీఠం అంటారు ఇక్కడ. ఆ కామాక్ష కొంతమంది కామాక్ష కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆ కామాక్ష పీఠం ఓఢ్యాన పీఠం, ఈ కామాక్షి పీఠం కామగిరి పీఠం. ఈ రెండింటికి అది తేడా ఇప్పుడు తెలిసింది కదా. మొత్తానికి ప్రధానంగా 4 పీఠాలు మనం చెప్తున్నాం. అందులో ప్రధానమైనటువంటి కాంచీపురం, ఆ తల్లి కామాక్షి అనే పేరుతో ఉన్నటువంటి కామపీఠం అని చెప్పబడుతుంటుంది. కనుక 64,000 నుంచి 64కి వచ్చాం. 64 నుంచి 50, 50లో 24, 24 18, 18లో 3, 3తో పాటు మరొకటి కలుపుకొని చెప్పుకున్నాం. ఇలా ప్రధానంగా ఈ కాంచీపురము అనే దాన్ని ప్రస్తావన చేస్తూ ఈ క్షేత్రం యొక్క గొప్పతనం ఏమిటి అంటే ప్రధానమైన విషయం ఇక్కడ అమ్మవారు 3 రూపాలతో ఉన్నారు. ప్రధానమైన గొప్ప మాట చెప్తున్నాడు. ఏమిటా 3 రూపాలు అంటే తస్మాద్ విష్ణు మహాదేవౌ తావుభౌ శక్తిరేవహి
సా శక్తిస్తత్ర కామాక్షి త్రివిధా తత్ర సాపర తస్యా విలాసస్త్రివిధ హరిశక్తి ఈశభేదత. చూడండి ఎంత అందమైన మాట చెప్పాడు ఇక్కడ. సృష్టంతా నడుస్తున్నది ఒక భగవంతుడి వల్లే, ఒకే భగవంతుడు. కానీ ఆయన తన శక్తితో కదా సృష్టి చేస్తాడు. అప్పుడు ఆయన శక్తి రెండు అయ్యేది. ఇప్పుడు ఆయన శక్తి, శక్తిని అమ్మవారు అన్నారు, ఆయన అయ్యవారు అన్నారు. అంతే. ఇక్కడ ఆయన యొక్క శక్తి చేత అనేక రూపాలయ్యాడు. ఆయన దేని చేత అనేక రూపాలయ్యాడు? తన శక్తి చేత అనేక రూపాలయ్యాడు. అప్పుడు ఆయన ప్రతి రూపంలోని శక్తి కూడా ఉంది కదా. కానీ ఆయన రూపాలు ప్రధానంగా 3 అన్నారు, లేదా శక్తి యొక్క రూపాలు 3 అన్నారు ఇక్కడ. కనుక 3 రూపాలుగా కనబడుతున్నది ఒకే శక్తి. ఆ శక్తి పేరు చిచ్చక్తి. ఆ చిచ్చక్తి 3 రూపాలతో ఉన్నది. ఆ 3 రూపాలు ఏంటంటే విష్ణు, మహాదేవ, కామాక్షి. 3 రూపాలు చెప్పాడు ఇక్కడ. ఒకే పరాశక్తి విష్ణువు రూపముగా, శివరూపముగా, కామాక్షి రూపముగా ఉన్నది అన్నారు ఇక్కడ. విష్ణు రూపముగా ఉన్న చోటు వరదరాజస్వామి, శివరూపంగా ఉన్నది ఏకాంబరేశ్వరుడు, శక్తిగానే ఉన్న చోటు కామాక్షి. అంటే ఆమె రూపంతో ఉంటే కామాక్షి, 2 పురుష రూపాలు ధరిస్తే ఒకటి విష్ణు క్షేత్రం, ఇంకోటి శివక్షేత్రం. కనుకని పురాణం చెప్తున్న అందమైన మాట మనం తెలుసుకోవాలంటే శివుడు వేరు, విష్ణువు వేరు, అమ్మవారు వేరు కాదు. ఒకే చిచ్చక్తి 3 రూపములు ధరించి కాంచీపురంలో ఉన్నది అని ఈ మాట ఎంత అందమైన మాట పురాణం చెప్తోంది. కనుక మరొక్కసారి విందాం దీన్ని. తస్మాత్ విష్ణు మహాదేవవు తావుభౌ శక్తిరేవహి. పరమాత్మ యొక్క శక్తియే విష్ణు మహాదేవ అనే రూపంలో ఉంటే ఆ శక్తి స్త్రీ రూపంలో సా శక్తిస్తత్ర కామాక్షి త్రివిధ తత్ర సాపర. కనుక కామాక్షీదేవియే విష్ణు రూపంగా వరదరాజస్వామి, శివరూపంగా ఏకామ్రనాథుడు. తస్యా విలాసస్త్రివిధ హరిశక్తి ఈశభేదత. తాను తన స్వరూపంతో కామాక్షిగా ఉన్నది. ఇది తెలుసుకుంటున్నా ఇక్కడ. కనుక కామాక్షీదేవిలో ఉన్నటువంటి విష్ణు శివస్వరూపాలను కూడా భావించాం. దీన్ని బట్టి వేదాలు ఒక సముద్రమైతే ఆ సముద్రాన్ని మథనం చేస్తే 3 రత్నాలు వస్తాయన్నాడు అప్పయ్య దీక్షితుల వారు. ఆ 3 రత్నాలు ఏమిటంటే శివరత్నం, శక్తిరత్నం, విష్ణురత్నం 3. స్వస్తి. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శనివారం. సహజసిద్ధంగా శనివారం అనగానే చాలామంది ఒంటిపూట భోజనమే చేస్తారు. ఈరోజు శనివారం అండి అంటారు. అంటే ఎందుకండి అట్లా ఉపవాసం ఉండటం? 2 పూట్ల భోజనం చేసేవాళ్ళు రాత్రి సమయంలో భోజనం మానేస్తున్నారే ఎందుకు అంటే, చంద్రునికో నూలు పోగు చందంగా కలియుగవాసుడైన వెంకటేశ్వర స్వామికి కృతజ్ఞతలు చెప్పుకోవటానికి. మా జీవితం నీ ముందు పరిచాము, మా భారమంతా నీదే స్వామి, నువ్వు అనుగ్రహించవలసింది, నేను శనివారాలు ఉంటున్నాను అని చెప్పేసి చెప్పడం. ఇలా ఒంటిపూట భోజనం చేయటం వలన అటు ఆరోగ్యము, ఇటు వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం చేత ఐశ్వర్యం కూడా. శనివారం నాడు తప్పనిసరిగా నువ్వుల నూనెతో మాత్రం దీపారాధన ఆచరించకూడదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఆవు నేతితోనే దీపారాధన చేయాలి వెంకటేశ్వర స్వామి వారికి. కొంతమంది శనివారం నాడే ఒక మట్టి పిడత తీసుకొని పెద్దది, దాని నిండా ఆవు నెయ్యి పోసి శనివారం నాడు ప్రారంభిస్తారు. ఒత్తి వేసి తెల్లవార్లు వెలిగేటట్టుగా ఉంచేటువంటి విధి విధానం కూడా ఉంది. అంటే ఆ విధంగా దీపకాంతి వెలగటం వలన ఈ జీవనం అంతా కూడాను నీకే అంకితం స్వామి, నేను నిమిత్త మాత్రుణ్ణి అని చెప్పేసి ఆ విధంగా అఖండ దీపారాధన అనేటువంటిది చేసేటువంటి విధి విధానం కూడా ఉంది. ఒక కోరికను చెప్పుకొని నాకు ఆరోగ్యం బాగుండేటట్టుగా ఆశీర్వదించవలసింది స్వామి,
ఒక పిలుపులో పిలిచితే పలికేటువంటి దేవుడివి కదా స్వామి నువ్వు అంటూ నీ గుడి ముంగిట క్షణమైనా సరే నేను అలా నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ ఉండే యోగాన్ని కలిగించవలసింది అని చెప్పేసి మనసారా తలుచుకుంటూ అఖండ దీపాన్ని ఇంటి వద్దనే వెలిగించటం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠ మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 5:46 సూర్యాస్తమయం 6:49. తిథి షష్ఠి. మధ్యాహ్నం 3:52 వరకు. నక్షత్రం మఖ. ఉదయం 9:28 వరకు. వర్జం సాయంకాలం 5:30 నుంచి 7:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:46 నుంచి 7:30 వరకు. అమృతకాలం ఉదయం 7:08 నుంచి 8:41 వరకు. మరల రాత్రి 3:08 నుంచి 4:44 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకు. నేటి విశేషం శనివారం. శనివారం రోజున మనం సూర్యోదయానికి ముందే లేవాలి. సూర్యోదయానంతరం శివునికి ఒక కేజీంపావు నూనెతో నువ్వుల నూనెతో అభిషేకం చేసి దాంట్లో పసుపు కలిపి ఆవులకు రాయడం, ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేయడం, అలాగనే వెంకటేశ్వర దీపారాధన, హనుమంతునికి పూజ, అప్పాలు నివేదన చేయడం, ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఇవన్నీ కూడా చక్కగా వ్యక్తికి ఆరోగ్యాన్ని, గ్రహదోష నివారణను కలుగజేస్తాయి. అలాగనే ఈరోజు ప్రదోషం కూడా ఉంది. ఆ కారణంగా సాయంకాలం సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం మంచిది. అలాగే ఈరోజు వనగౌరీ వ్రతం అని ఉంది. అంటే ఆ చెట్లు ఎక్కువగా ఉండేటువంటి ఊరి చివరున్న అటవీ ప్రాంతంలో ఈ గౌరీదేవిని పెట్టి పూజ చేసుకుంటారనమాట. దీని ద్వారా సౌభాగ్యము, సంపదలు, సంతాన వృద్ధి, సత్సంతానం మొదలైనటువంటి సత్ఫలితాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. మానవత్వం అంటే విడిగా ఎక్కడో లేదు, మనలోనే ఉంది. నీలో, నాలో, మనందరిలో. అలా తెలుసుకున్న మనిషి మహాత్ముడవుతాడు. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. తృణమంతరత కృత్వ, కేవలం గడ్డి పరక నుంచింది అంటే అక్కడ గడ్డి పరకే ఉంటుంది తప్ప కాస్త మట్టి ఉండదా, ఓ రాయి ఉండదా, ఏముండవా? గడ్డి పరక ఒకటే ఉంటుందా? గడ్డి పరక ఉంటే మట్టి ఉండదు. మరి మట్టిని ఎందుకు వాళ్ళ, గడ్డి పరకని ఎందుకు వాలింది అంటే ఆమె పరమధర్మాత్మురాలు. ఆమె భీరువు కాదు, ఆయన చెప్పినట్టు పిరికిది కాదు. ఆమెకి ధర్మం అంతా తెలుసు.
మనకి వేదంలో ఒక మాట ఉంది, సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగుంహరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని అని. గరిక ఉంటుంది. గరిక వంశాభివృద్ధికి ప్రతీక. అందుకే గరిక చూడండి, మొదట్లో వేళ్ళు ఉంటాయి, ఆ తర్వాత మళ్ళీ ఇలా ముందుకెడుతుంది, మళ్ళీ వేళ్ళు వస్తాయి, మళ్ళీ ముందుకెడుతుంది, మళ్ళీ వేళ్ళు వస్తాయి. తాత ముందు తను తండ్రి అవుతాడు, తర్వాత తాత, తర్వాత ముత్తాత, ఆ ముందుకి కొడుకు తాత, కొడుకు కొడుకు తండ్రి, వాడు మనవడు, మళ్ళీ మనవడు తండ్రి, మళ్ళీ వాడి కడుపున పుట్టినవాడు కొడుకు, మళ్ళీ వాడు తండ్రి, వీడు తాత, అలా ముందుకి వేళ్ళు ఉంచుకుంటూ ఉంటుంది, వెడుతూ ఉంటుంది గరిక. ఆ గరిక వంశాభివృద్ధికి లక్షణం. అందుకే ఇప్పటికీ వేదంలో ఓ మాట ఉంది, బిడ్డలు పుట్టకపోతే ఒక ప్రక్రియ చెప్తారు. ఆ ప్రక్రియ ప్రకారం ఆ గరిక తీసి తల మీద పెట్టుకుని కొన్నాళ్ళు నియమంగా స్నానం చేస్తే సంతానం కలుగుతుంది. ఆ గరికకు ఆ లక్షణం ఉంది. కాబట్టి ఎప్పుడైనా అకస్మాత్తుగా ఇది తప్పలేదు ఎలా అనిపిస్తే ఆ దోషం పోవడానికి గరిక ముట్టుకుంటారు. ఒకసారి గరికని ముట్టుకుంటే దోషం పోతుంది. అందుకే విఘ్నేశ్వరుడు గరిక చేత పూజింపబడతాడు. సులభుడు అని ఒక అర్థం, సమస్త పాపములను పోగొడతాడు. ఆ గరిక ఆయన పాదాల మీద పడితే మరింత శక్తివంతం. కాబట్టి అందుకు వేదం సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగుంహరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని అంటుంది. శతాంకుర అన్ని అంకురములతో వెడుతూ ఉంటుంది. అందుకు గడ్డిపరక ముట్టుకుంది. కాముకుడైన రావణుడితో మాట్లాడిన పాపము నాకు సంక్రమించకుండుగాక. 2, ఆమె గడ్డిపరకను ఎందుకు పెట్టిందంటే, ఒకానొకప్పుడు కాకాసురుడు అమ్మవారి యొక్క వక్షస్థలం మీద గాఢ వేస్తే రామచంద్రమూర్తి ఒక్క గడ్డిపరకని తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెడితే కాకి 3 లోకములు తిరిగి వచ్చి మళ్ళీ రాముడి పాదముల మీద పడి శరణాగతి చేసి తనను తాను రక్షించుకోవలసి వచ్చింది. నా జోలికొస్తే ఒక గడ్డిపరక మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించాడు. ఈ గడ్డిపరక చాలు నిన్ను చంపడానికి రావణ, జాగ్రత్త. అందుకు గడ్డిపరక పెట్టింది. అంతేకాదు, మనుష్యులకైతే అన్నం పెడతారు, పశువులా ప్రవర్తించే నీకు గడ్డి పెట్టాలి కాబట్టి గడ్డిపరక పెట్టింది. ఇలా అర్థం లేని కోరిక మనసులో పెట్టుకుని మహాపతివ్రతల దగ్గరికి వచ్చి మాట్లాడకూడని మాటలు మాట్లాడినందుకు రాబోయే కాలంలో గడ్డిపరక కన్నా చులకన చేసి ఆ రావణుడు దురాత్ముడని పిల్లలు కూడా మాట్లాడతారు. నీ గురించి ఇంత తపశ్శక్తి ఉన్నా ఎవరు మంచి మాట మాట్లాడరు. గడ్డిపరకంత అలుసైపోతావు రాబోవు కాలంలో. ఇంతకన్నా అన్యాయమైన విషయం జీవితాన్ని పాడు చేసుకోవడానికి ఇంకొకటి ఉండదు. వాడు గడ్డిపరక లాంటి వాడంటారు. ఇంత తపస్సు పోతుంది కాబట్టి జాగ్రత్తని చెప్పడానికి గడ్డిపరక పెట్టింది. ఇన్ని కారణాలు మనసులో పెట్టుకుని తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత, చక్కటి శుద్ధమైన నవ్వు నవ్వింది. ఆవిడ నవ్వులో ఏ విధమైనటువంటి పరిహాసం కానీ భయం కానీ ఏమీ లేవు. అమ్మ నవ్వుతుంది చూడండి. అమ్మ నవ్వితే అనకూడని మాట పిల్లాడు అన్నాడు అనుకోండి, అమ్మ నవ్వు ఎంత అందంగా ఉంటుందో అమ్మ దాన్ని సంతోషంతో దిద్దుతుంది, ఆ తప్పును అంగీకరించి. అమ్మ కొడుకు తప్పు మాట్లాడితే ఎలా నవ్వుతుందో అలా నవ్వుతోంది సీతమ్మని చెప్పడానికి శుచిస్మిత. ఆ తల్లి స్థితి ఏమిటి, వీడి స్థితి ఏమిటి? కాలిపోడు. కాబట్టి తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. రావణ, నీ కామము నీ భార్యల యందు ఉంచుకో, అంతే ధన్యుడవైపోయావు. నీ కామము అన్య స్త్రీల యందు ప్రసరించిందా సర్వనాశనమైపోతావు. పరస్త్రీ సంగదోషేన బహవో మరణంగతాహ అంటారు భవిష్యోత్తర పురాణంలో. పరస్త్రీ యందు కాముకత్వం కలిగిందా వాడు ఎంత గొప్పవాడైనా సరే మామూలుగా కాదు, భయంకరంగా వెళ్ళిపోతాడు. ఆ స్థితి తెచ్చుకోకు రావణ. నీ మనస్సు నీ భార్యల యందు ఉంచుకో, నీ కామము నీ భార్య యందు ఉంచుకో. ధర్మం అయిపోయిందంటే ధర్మంతో ముడిపడిపోయింది, ఏ ఇబ్బంది ఏర్పడదు. కాబట్టి నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః ఆత్మానుపమాం కృత్వా స్వేషు దారీషు రమ్యతాం అతుష్టం స్వేషు దారీషు చపలం చిలిచేంద్రియం. ఇవాళ నువ్వు నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి ఇలా మాట్లాడుతున్నావే, నీ భార్యని కూడా ఎవరైనా ఇలాగే అపహరించి అలా మాట్లాడితే నీ మనసు ఎలా బాధపడుతుందో ఆలోచించు. నువ్వేం చేస్తావు? అలా రాముడు బాధపడ్డా? రాముడు నిన్ను శిక్షించడానికి రాడా? ఒక తప్పు చేసే ముందు ఆలోచించక్కర్లేదా? ఇలా మాట్లాడచ్చా?
పరకాంతని తీసుకురావచ్చా, మహాపతివ్రతని రామచంద్రమూర్తి ఇల్లాల్ని నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి ఇలా మాట్లాడతావా? నీ పాపం పండి నువ్వు మృత్యువుని పొందేటటువంటి అవకాశాన్ని నువ్వు పొందట్లా? తప్పు. ఇలా మాట్లాడకూడదు, ఇలా నువ్వు ప్రవర్తించకూడదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈ కృష్ణుడు ఒక చిన్న గుట్టును గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నాడు కదా. కొద్దిగా ఆ విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. నాకు అక్కడ ఒక డౌట్ వచ్చింది, మాట్లాడుకుందాం. అది నిజంగా గుట్ట కాదు, అది ఒక చిన్న పుట్ట. నేను చూసుకొని వచ్చాను, ఒక చిన్న పుట్ట. దాని పేరు గోవర్ధన పర్వతం. చిన్నపిల్లలంతా పెట్టుకున్నారు. ఆట ఆడుకునేటప్పుడు చుట్టూ తిరగటం గోవర్ధన పర్వతం అని పెట్టుకున్నారు. అది ఒక చిన్న పుట్ట. పాములు గీములు చిన్న చిన్నగా వెళుతుంటాయే చెదులు, ఆ చెదులు పాములు కూడా లేదు దాంట్లో. అది చీమల పుట్ట. అది చీమల పుట్ట అంత ఉంది. పుట్ట ఎత్తటం సులభమే కదా చిన్నపిల్లలకి. ఎత్తాడు. అందుకే కృష్ణుడు సులభంగా ఎత్తేశాడు. వారం రోజుల్లాగా పట్టుకున్నాడు. కృష్ణుడు ఈ పని చేసినందుకు నాకు వణుకు రాలేదు, నాకు ఒళ్ళు జలధరించలేదు, నేను కళ్ళు తిరిగి కింద పడిపోలేదు, మైకంలో తూలిపోవటం లేదు, నాకేమనిపించలేదు. చిన్న పుట్టను పైకి పెట్టుకున్నాడట, ఒళ్ళు జలధరించిందట ఈ ముసలోడికి. అక్కడ ఉండే జనానికంతా ఆ గోపికలకి అందరికీ కూడా కింద పడిపోయినారట. అందరూ కూడా వాళ్ళ నాన్న కింద పడిపోయినాడట, నందగోకులుడు అందరూ పడిపోయారట. ఏం కథ చెప్తావా ముసలాయన? ఏంటయ్యా, మేమంతా చేరుకున్నామని మేమంతా చిన్నప్పుడు చిన్న పిల్లలు తాత దగ్గరికి వెళ్ళి కథ చెప్పు అంటే కథ హాయిగా అట్లే పడుకుంటూ ఉంటుమే. ఇప్పుడు పడుకునే టైమా మాది? మేము చిన్నపిల్లలమా? ఇంత పెద్దవాళ్ళయ్యా మేము? పడుకునే టైం కూడా కాదు ఇది. ఇక్కడంతా ఇంత పెద్ద సభ, నువ్వు కథ చెప్పటమా మాకు? మేము ఊరికి చెప్పని ముసలోడు ఎంతైనా చెప్పని ఊరికే ఉందామంటే చెప్పింది. ఏంటయ్యా, ఒక అధ్యాయం 2 అధ్యాయాలు చెప్పావు నువ్వు. మాకు ఎంత కష్టం అవుతుంది అది విని. ఎందుకంటే అది చీమల పుట్ట అనేది అందరికీ అది చీమల పుట్ట, అది తెలుసుకోండి అందరూ. అది గోవర్ధనగిరి కాదు అది. అందుకు వణకటం ఎందుకు? ఎవరు వణకద్దండి. చాలామంది వణికారు. అప్పుడు ఆయన చెప్తుంటా, ముసలాయన బాగలేదు మీరంతా వణికింది, కంట్లో నీళ్లు పెట్టారు పని లేక. కంట్లో ఎందుకు నీళ్లు పెట్టారు మీరు? ఏం కంట్లో ఏదైనా పడిందే, మసక పడిందే? తూలటం ఎందుకు? ఎంతోమంది తూలారు. నేను నిద్రస్తా ఉందే, పొద్దున్న తిన్నారు అందరూ బాగా. దీన్ని చూసి ఈ కథను విని అందరూ భజన చేయాలట. భజన మేమెందుకు భజన చేయాలి పని లేక? అందుచేత ఈ పని నాకేమీ ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఈ కృష్ణుడు శ్రీ అనేవాడు శ్రీ ఎగరేశాడు. ఈ కృష్ణుడు ఆటలాడుకున్నప్పుడు ఆకలి వేసి కొద్దిగా ఎక్కువ అన్నం తిన్నాడని చెబితే అందరికీ ఆశ్చర్యం అబ్బాబాబాబాబాబా ఎంత! అదే ఒక కథలాగా మా కృష్ణుడు ఎక్కువ అన్నం తిన్నాడు, ఎక్కువ అన్నం తినకపోయింది, ఆకలైంది తిన్నాడు. దానికి ఒక పెరుగన్నం తిన్నాడట. పెరుగన్నం చేసావు, పెరుగన్నం. సాంబార్ అన్నం చేస్తే సాంబార్ అన్నం తింటాం. మేమంతా వెజిటబుల్ బిర్యానీ చేసుకొని తింటాము. అట్లా వీడు తింటాడు, ఎవడు తెలుసు? ఆకలింది తిన్నా. దానికి ఆశ్చర్యం ఏముంది? దాంట్లో ఆశ్చర్యమే లేదు. ఎందుకంటే కృష్ణుడు కంసుడి రాజ్యంలో బ్రతుకుతున్నాడు తెలుసా? కంసుడి రాజ్యంలో బతుకుతున్నాడు. అందుచేత కృష్ణుడు కంసుడు పెట్టే అన్నమే తింటున్నాడు. ఆడు తినిందంతా కంసుడిదే తెలుసా నీకు? ఆడు తినిందంతా పాలు పెరుగు అంతా కంసుడిదే. కంసుడు రాజ్యం కదా. కంసుడు రాజ్యంలో ఎక్కడున్నా కూడా ఆయనదే అంతా కూడా ఆధీనంలో ఉంది. గోకులం కంసుడి యొక్క ఆధీనంలో ఉంది తెలుసా మీకు? అందుచేత కృష్ణుడు అన్నం పెట్టినా కంసుడినే సంహరించాడు, అన్నం పెట్టినోడు సంహరించాడు. కనుక ఈ పనిలో కూడా ఆశ్చర్యాన్ని పొందవలసిన పని లేదు. ఏంటి, అన్నం పెట్టిన వాడికి కన్నం పైతట్టు వాసాలు ఎంచి పెట్టేశాడు, ఏ పని చేయచ్చా? కంసరాజుని, ఎంత మంచివాడు, కంసరాజుని చంపి పారేశాడు. ఈ బాగుందే, అన్నం పెట్టిన వాడిని చంపాడు. ఏంటండి, ఆయన చూసి కూడా అందరూ నేర్చుకుంటారండి, అన్నం పెట్టిన వాడిని చంపేస్తారండి. ఇవి ఈ కృష్ణుడి లీలలు, ఇవి ఈ కృష్ణుడి ఘనకార్యాలు. అబ్బాబ్బాబ్బా, వీటిని గమనించండి. ఇలా అంతరార్థాలను తెలుసుకోండి. ఓ భీష్మ,
కృష్ణుడి చరిత్ర అంతా చెప్పావు కదా నువ్వు. ఇప్పుడు నేను చెప్పినట్లుగా నువ్వు కృష్ణుడి నీళ్ళు తెలుసుకో. నేను చెప్పింది ఇప్పుడంతా నేను చెప్పిన అది కృష్ణుడి లీలలో, అది చెప్పు కావాలంటే ఇంకో పరి నేను చెప్పిందంతా అది అది వినాలా. నువ్వు చెప్పింది చెవులో సీసం పోసుకున్నట్టు అయింది నాకు. నేను చెప్పింది ఇప్పుడు చూడండి, అడగండి మా రాజులంతా అడగండి, నేను చెప్పింది సరిగా ఉందా చూడండి. ఏమైంది చెప్పండి. అమృతం పోసుకున్నట్టుంది మాకు, అమృతం పోసుకున్నారు చూడండి. నువ్వు చెప్పింది సీసం పోసుకున్నట్టుంది. ఈ కోణంలో నువ్వు కృష్ణుని చూడలేదు. నువ్వు ఈ నా కోణం, నేను చూసిన కోణంలో చూడు, నీకు తెలుస్తుంది. ఏదో భయపడి చూసావు. ఈ విషయం గమనించు. కృష్ణుడి గురించి ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, ఇన్ని హరికథలు, అప్పటి నుంచి హరికథలు చెప్తున్నావు నువ్వు తెలుసా. భజన పోయి హరికథకు వచ్చాడు, ఒక స్టెప్ ముందుకు వచ్చాడు. బుర్రకథలు, ఓహో 3వ స్టెప్కి వచ్చాడు. బుర్రకథలు చెప్తున్నావు. అసలు నీ గురించి నీకు తెలుసా? బయట వారు నీ గురించి ఏమనుకుంటున్నారు వచ్చి విను, చూస్తాం. నీకు తెలుసా? నీకు చెప్తాను విను. నీకు అసలు ధర్మం తెలియదు ముసలోడా, నీకు ధర్మం తెలియదు. ఇప్పుడు వయస్సు అయిపోయింది, వెళ్ళు నువ్వు. ఇక ఎందుకు ఇక్కడంత రాజ్యసభలో కూర్చున్నావు నువ్వు? అదే మాట సజ్జనులు కూడా అనుకుంటుంటున్నారు. జాగ్రత్త, అందరూ నిన్ను చెడ్డవాళ్ళు మాత్రం అనుకున్నావు. సజ్జనులు, వేదాభ్యాసం చేసినటువంటి వాళ్ళు, వేద పురుషులు, మహాత్ములు నిన్ను గురించి నీచంగా ఎంత చెడ్డదిగా చెప్పుకుంటున్నారో నా చెవులారా నేను విన్నాను. నీకు తెలీదు, నాకు తెలుసు. ఇప్పుడు చెప్పాను కనుక ఎప్పటికైనా తెలుసుకో. నేను చెప్పేది గ్రహించు. శ్రీషు గోషు నశస్త్రాణి, శ్రీషు గోషు నశస్త్రాణి, పాతయేత్ బ్రాహ్మణేషు చ, పాతయేత్ బ్రాహ్మణేషు చ, యస్య చాన్నాన్ని భుంజీత, యస్య చాన్నాన్ని భుంజీత, యత్ర చ స్యాత్ ప్రతిశ్రయక, యత్ర చ స్యాత్ ప్రతిశ్రయక. స్త్రీల మీద, ఆవుల మీద ఆయుధాలు ప్రయోగించకూడదు. అలాగే విప్రుల మీద, అన్నం పెట్టిన వాడి మీద, ఆశ్రయం ఇచ్చిన వాడి మీద ఆయుధాలు ప్రయోగించకూడదు అని సజ్జనులు ఎప్పుడూ బోధిస్తూ ఉంటారు. అది నీ విషయంలో తారుమారైపోయింది ముసలోడా. నువ్వు నా ఎదుట ఈ కృష్ణుడిని జ్ఞానవృద్ధుడు అంటున్నావు. నువ్వే అసలైన వృద్ధుడు, వీడినేదో జ్ఞానవృద్ధుడట. పెద్దవాడిని గౌరవిస్తున్నావు, పెద్దవాడని పూజ చేస్తున్నావు, గంధం పూస్తున్నావు, భజన చేస్తున్నావు, హరికథ చెప్తున్నావు, బుర్రకథ పాడుతున్నావు. ఈ కృష్ణుడు సామాన్యుడు కాడు. స్త్రీలను, పూతన, గోవులను, వత్సాసురుడు మొదలైన రాక్షసులను వధించాడు. అటువంటి ఈ హంతకుణ్ణి నువ్వు పూజించమని చెప్పావు కదా. అందరూ నీ మాట మీద ఈ కృష్ణుణ్ణి పూజిస్తున్నారు. ఇలాంటి కాలాంతకుడు పూజ్యుడు ఎలా అవుతాడో చెప్పు. నువ్వేమో ఈ కృష్ణుడు బుద్ధివంతుడు, లోకానికి ప్రభువు, సర్వమంతా ఈ కృష్ణుడే అని చెబుతున్నావు. గొంతెత్తి చాటుతున్నావు, తీయగా పాటలు పాడుతున్నావు, మధురంగా కీర్తిస్తున్నావు. ఇవన్నీ పచ్చి అబద్ధాలు. ఇప్పుడు నేను చెప్పే మాట బాగా గుర్తుంచుకో. కథలు చెప్పేవాడు ఎవడు అందులోని నీతిని పాటించడు. దీనిని బాగా గుర్తుంచుకో. ఎవడెవడు కథలు చెప్తాడు వాళ్ళ ఆ నీతిని పాటించాల, వాళ్ళు పాటించాల. చెప్పేవాడు మాత్రం అనుకోకూడదు వాళ్ళు. దాన్ని బాగా గుర్తుంచుకో. కథ అంటూనే నాకు కథ గుర్తుకు వస్తుంది అని మళ్ళీ లెక్చరు ప్రారంభం చేశారు. ఇప్పుడు నేను కథ మీకు చెప్తున్నాను, శ్రద్ధగా విను. వినపడుతుందా? పూర్వము ఒక భూలింగ పక్షి, భూమి మీద పడుకునే పక్షి, తన దగ్గరికి వచ్చినటువంటి వారందరినీ మీరెప్పుడు సాహసాన్ని చేయకండి, సాహసం చేయటం చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది, సాహసం చేస్తే ఒక్కొక్కసారి ప్రాణాలే ఎగిరిపోతాయి అని చెబుతూ ఉంది. అది అలా నీతులు చెబుతున్నా తాను మాత్రం ఆచరించేది కాదు. తన మాటలు మాత్రం గాల్లోకి వదిలేసి అది సాహసం చేసేది. సింహం దగ్గరికి వెళ్ళి దాని నోట్లోని మాంసాన్ని లాక్కొని తినేది. అంత సాహసాన్ని అది చేసేది. తన ప్రాణాలను కూడా లెక్క చేసేది కాదు. తన ప్రాణాలని ఇలా చేసి చివరికి దాని ప్రాణాల మీదకే తెచ్చుకుంది.
ఇలా ఆ భూలింగ పక్షి ఇతరులకు చెప్పేదొకటి, తాను చేసేదొకటిగా జీవించేది. ఇది కథ. ఓ భీష్మ, ఈ కథలోని భూలింగ పక్షివే నువ్వు. అది తాను చెప్పే నీతిని తానే ఆచరించలేదు. అలాగే నువ్వు నీతులు చెబుతున్నావు, కానీ నువ్వే ఆచరించవు. అలాంటి దాని స్వభావం నీచమైనది, పాపమైనది. అలాగే నీ స్వభావం చాలా నీచమైనది, పాపమైనది. ఇందులో ఏ సందేహమూ లేదు. నిన్ను గ్రుడ్డిగా నమ్ముతున్నటువంటి ఈ పాండవులు గొప్పవారు కాదు. వీరు కూడా నీలాంటి నీచులే, పాపాత్ములే. ఇలా అధర్మాత్ముడైన నువ్వు మాకు ధర్మాలు చెబుతావా? ఈ కృష్ణుడు పూజ్యుడని చెబుతావా? ఇదేమి ధర్మం? ఇదేమి న్యాయం? అసలు మీరందరూ నీచులే, పాపాత్ములే, అధర్మాత్ములే. మీ గురించి అసలు మాట్లాడుకోవలసిన పని లేదు, చర్చించుకోవలసిన పని లేదు. మాట్లాడుకోవటానికి ఒక్క ధర్మరాజు గురించే మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీ అందరిలోనూ కాస్తో కోస్తో ధర్మరాజు కొంచెం ఉత్తముడు. జ్ఞానిలాగా నాకంటే కనిపిస్తుంటాడు, జ్ఞానిలాగా కనపడతాడు. ఆ వేషభూషణాలు, ఆ కూర్చోవటము, ఆ లేయటము, ఆ మాట్లాడటము అంతా చూస్తే కొంచెం పర్వాలేదులే, బాగా పాత్ర పోషిస్తున్నాడులే అనుకుంటాను. ఇప్పుడు అతడు కూడా దుర్మార్గుడైపోయాడు. అంతవరకు అందుకే నేను వచ్చింది దీనికి, లేకపోతే రాలేను. నేను ధర్మరాజును చూసే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వస్తే మీలాంటి వాళ్ళ సాంగత్యం వల్ల అతడు కూడా చెడిపోయాడు. పాపం బాగా ఉండే మొదట్లో, ఇప్పుడు చెడిపోయాడు, దుష్టుడైపోయాడు. అతడు బుద్ధి కూడా మారిపోయింది. మీలాంటి వారు ఎవరైనా మార్చేస్తారు, నిజమే. మీకు అంతటి శక్తి ఉంది. నేను కాసేపు ఉంటే నేను మారిపోతుంటే తెలుసా, అంత నీకు శక్తి ఉంది. ఓ భీష్మ, నీకు ధర్మం తెలీదు. అయినా ధర్మమో అంటూ కొట్టుకుంటున్నావు. ధర్మం గురించే మాట్లాడతావు, నోరు కొట్టుకుంటున్నావు. అసలు నీ బుద్ధి ఉత్తమమైనది కాదు. ఒకవేళ నీకు ధర్మం గురించి తెలిస్తే ఆ అంబను నిండు సభలో నుంచి ఎందుకు ఎత్తుకొచ్చావు? చెప్పు, నీ కథ చెప్పు. ఇప్పుడు చెప్పు. చిన్నప్పుడు కొంచెం జ్ఞాపకం చేసుకో. కొంచెం వెనక్కి వెళ్ళు. అమ్మని ఎత్తుకొని రావచ్చు అంబను నిండు సభలో. దానికి ఏం చేశావు? మళ్ళీ చేసుకున్నావా? ధర్మం తెలిసి ఉంటే అలా ఎత్తుకొచ్చేవాడివే కాదు కదా. కనుక నీకు ధర్మం తెలీదు. అన్యాయం చేశావు దాన్ని, తెలుసా? ఒక స్త్రీని అన్యాయం చేశావు. నీ తమ్ముడు విచిత్ర వీరుడే ధర్మాత్ముడు. అతడికే ధర్మం బాగా తెలుసు, విచిత్ర వీరుడికి. ఎందుకంటే నువ్వు దొంగలించి తెచ్చిన అంబను అతడు పెళ్లి చేసుకోలేదు. మంచివాడు కదా. అతడు ధర్మాన్ని పాటించి ఆమెను విడిచిపెట్టాడు. భీష్ముడు అంబను ఎత్తుకొని రాలేదు. అంటే రాజులను జయించి తమ్ముడికి పెళ్లి చేయాలని ధర్మబద్ధంగా తీసుకొని వచ్చాడు. ధర్మాన్ని పాటించి తీసుకొని వచ్చాడు. అప్పుడు అంబ, నేను సాల్వుడిని ప్రేమించాను, నన్ను సాల్వుడి దగ్గరికి పంపించండి అని భీష్ముడిని పెద్దలను కోరుకుంది. వెంటనే భీష్ముడు ఏం చేశాడు? ఆమెను సాల్వుడి వద్దకు పంపించాడు. ఇది సత్యమైన కథ. దుష్టుడైన శిశుపాలుణ్ణి కాలం రారమ్మని పిలుస్తోంది. కనుకనే వాడు కృష్ణుని మీద ద్వేషంతోనూ, కృష్ణ భక్తుల మీద ద్వేషంతోనూ రాజసూయాగ సభలో ఈ కథనే మార్చి చెప్పేశాడు. కృష్ణుడి మీద ద్వేషం అందరికీ బాగా కలగాలి, తన మాటలు బాగా రక్తి కట్టాలని ఆ అబద్ధాన్ని బాగా అల్లేశాడు శిశుపాలుడు. అంటూ, ఓ భీష్మ, నువ్వు పండితుడివే కావు, కానీ పండితుడు అనుకొని ఆనందిస్తున్నావు. ఎందుకంటే ముసలవాడైపోయావు, పెద్దగా పెరిగావు, ఒళ్ళంతా పూసుకున్నావు, పూసలేసుకున్నావు. ఓ పెద్ద జుట్టు నీకు, తెల్ల జుట్టు, అందుకని పెద్దవాడైపోయావా? మా ఇంట్లోని 2 తాతలు ఉన్నారు, అంతా పెద్దవాళ్ళు అయిపోయారు, చల్ల జుట్టు వాళ్ళకు కూడా. అది ఎట్లా అవుతుంది? జ్ఞాన పండితుడో నువ్వు ఆనందిస్తున్నావు. ఎందుకంటే నువ్వు వేరొకరిని, వ్యాస మహర్షిని ఆశ్రయించి నీ వంశాన్ని నిలుపుకున్నావు. నువ్వు చేసిన ఈ పని ఏమైనా బాగుందా? బాగలేదు. వ్యాసుడిని ఆశ్రయించి నీ వంశాన్ని నిలుపుకున్నావు. కనుక నువ్వు భ్రష్టుడవు, పండితుడు ఎలా అవుతావు? నీ బ్రహ్మచర్యం అంతా వృథా. నీ వ్రతం, నీ నియమాలు
నీ యోగానికి ప్రయోజనం లేదు. అసలు నువ్వు ఈ బ్రహ్మచర్య వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తున్నావో నాకు అర్థం కావటం లేదు. అజ్ఞానంతో ఆచరిస్తున్నావని నేను అనుకుంటున్నాను. నీకెప్పుడు ధర్మం తెలియదు, నువ్వెప్పుడూ పెద్దలను గౌరవించలేదు. అందుకే మోసగాడివై ధర్మాత్ముడిలాగా నటిస్తున్నావు, అందరికీ నీతులు చెబుతున్నావు. పెద్ద దక్షిణలు ఇచ్చి యజ్ఞాలు చేయడం, వేదాలు చదవటం, ఇవన్నీ సంతానం పొందటంలో 16వ వంతు ఫలాన్ని కూడా ఇవ్వవు అని తెలుసుకో. నీకు సంతానం లేదు, ఎంత యజ్ఞం చేస్తే ఏం ప్రయోజనం? కనుక సంతానం లేని వాడికి ఎన్ని వ్రతాలు చేసినా, ఉపవాసాలు చేసినా ప్రయోజనం లేదు. అతడు పొందిన పుణ్యము నిష్ఫలమవుతుంది. అలాగే నువ్వు చేసిన పూజలు ఫలించవు. నీకు బుద్ధి లేదు, అక్కరలేని ధర్మాలను చెబుతూ ఉంటావు, అక్కరలేని పనులను చేస్తూ ఉంటావు. ఇలాంటి నువ్వు బంధువుల చేతిలోనే మరణిస్తావు, ఖండితంగా బంధువుల చేతిలో మరణిస్తావు నువ్వు. ఈ మాట అనటానికి కూడా ఒక కథ గుర్తుకొస్తుంది. ఆ కథను కూడా విను. నీ బుద్ధి నీకు తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. నీ ప్రవర్తన నీకు తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. పూర్వం సముద్ర తీరంలో ఒక ముసలి హంస నివసిస్తూ ఉండేది. అది అందరికీ ధర్మాలు, నీతులు చెబుతూ ఉండేది. కానీ తాను మాత్రం వాటిని ఆచరించేది కాదు, ఇంకొకరికి మాత్రం చెప్పేది. తాను మాత్రం వాటిని ఆచరించేది కాదు. పైగా అది తన వద్దకు వచ్చిన వారందరినీ కూడా ధర్మాన్ని ఆచరించండి, మీకు మేలు కలుగుతుంది, అధర్మం చేయకండి, మీకు మంచి బుద్ధి కలుగుతుంది అని చెబుతూ ఉంది. దాని మాటలను మిగిలిన పక్షులు శ్రద్ధగా విన్నాయి. ఇది ఉత్తమరాలు, ధర్మంగా జీవిస్తుంది, నీతిగా జీవిస్తుంది అనుకున్నాయి. ఒక కథ చెప్తున్నాడు. అది చెప్పినట్లుగా ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాయి, నీతిగా బ్రతుకుతూ ఉన్నాయి. ఒకనాడు ఈ హంస చెప్పే ధర్మాలకు, నీతులకు ఆ పక్షులు మురిసిపోయాయి. ఇక ఆ రోజు నుంచి దానికి ఆహారాన్ని తెచ్చిపెట్టే బాధ్యతను తామే తీసుకున్నాయి. ప్రతిరోజు దానికి మంచి మంచి తిండిని తెచ్చి పెడుతున్నాయి, మంచి రుచిగల తిండిని తెచ్చిపెట్టసాగాయి. ఇది ఎంతో సంతోషంతో ఎంతో మంచిది అని దీని మీద చాలా నమ్మకం పెట్టుకొని తమ గ్రుడ్లను దాని దగ్గర పెట్టి వెళ్ళసాగాయి. అన్నీ చుట్టూ పెట్టేశాయి. అలా తనను నమ్మిన ఆ పక్షులు అటు వెళ్ళగానే ఆ పాపి అయిన హంస నెమ్మదిగా వెళ్ళి ఆ పక్షుల గ్రుడ్లను తినేస్తూ ఉండేది. ఈ చాటుమాటు వ్యవహారం చాలా రోజులు సాగింది. రోజు రోజుకు పక్షుల గుడ్లు తగ్గిపోతున్నాయి. దాంట్లో 1, 2, 3 మాత్రం తినేది. 4 పెడితే దాంట్లో 1 తీసుకునేది. అది చాలా బుద్ధివంతురాలు, అట్లా చేసేది. దీన్ని ఆ పక్షుల్లో ఒక తెలివిగల పక్షి గమనించింది. అరే, గ్రుడ్లు రోజుకు ఎలా తగ్గిపోతున్నాయి? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడికి ఏ పెద్ద పక్షులు రావటం లేదు, పెద్ద జంతువులు రావటం లేదు. మొత్తానికి ఏదో జరుగుతుంది. దాన్ని తెలుసుకుంటాను, రహస్యాన్ని ఛేదిస్తాను, ఆ దొంగను పట్టేస్తానని నిర్ణయించుకుంది. రహస్యంగా కాపలా కాసింది. ఒక రోజున పక్షులన్నీ ఎగిరి వెళ్ళిపోయాయి. పాపి అయిన హంస నెమ్మదిగా బయటకు వచ్చింది. అటు ఇటు చూసుకుంది, ఎవరూ అక్కడ లేరని నిర్ణయించుకుంది. నెమ్మదిగా గుడ్లు వద్దకొచ్చి తినసాగింది. దాన్ని తెలివిగల పక్షి ప్రత్యక్షంగా చూసింది, దొంగను పట్టేసింది. వెంటనే ఈ విషయాన్ని మిగిలిన పక్షులకు చెప్పింది. అవి జరిగిన అన్యాయానికి చాలా దుఃఖించాయి. తమకు హంస చేసిన ద్రోహాన్ని చూసి కోపించాయి. కోపాన్ని తట్టుకోలేక వేగంగా వచ్చి పాపి అయిన హంసను పొడిచి చంపేశాయి. ఓ భీష్మ, ఇది కథ. ఈ కథలో మోసంగా నడుచుకున్న ఆ హంసవు నువ్వే. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.